పడారుపల్లి దగ్గర. సో ఇక్కడికి విచ్చేసిన అందరూ కార్పొరేటర్ గారికి అయితేమి, ఇక్కడికి వచ్చేసిన పెద్ద మనుషులందరికీ మా హార్ట్లీ విషెస్ సార్. అలాగే ఇదే విధంగా మనం మార్నింగ్ 9 నుంచి క్యాంప్ స్టార్ట్ చేసాము. దీంట్లో మనము జనరల్ మెడిసిన్ టెస్ట్లని, బీపీ, షుగర్ టెస్ట్లు, తర్వాత బిఎండి బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అంటే ఎముకలో పటుత్వ టెస్ట్ అనమాట. సో అవి అన్నీ ఉచితంగా చేసి వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి ఉచితంగా మందులు అనేది పంపిణీ చేస్తున్నాము. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా వాలంటీర్స్ అందరికీ ప్లస్ మా శ్రీనివాసులు గారికి అందరికీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ మధులేఖ, నేను ఎండి జనరల్ ఫిజిషియన్ మాట్లాడుతున్నాను. ఇక్కడ ఈరోజు మనకు వడారపల్లిలో ఎస్బిటి స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది. చాలామంది పొద్దున్న నుంచి పేషెంట్స్ చాలామంది వచ్చారు. ఇక్కడ ఇది దివ్యాంగుల కాలనీలో మనం కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ మెయిన్గా ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి జనరల్ హెల్త్ ప్రకారం ఏ టెస్టులు చేయించుకోవాలి, ఎంతవరకు అవగాహన ఉండాలనేది మెయిన్ దానికోసం మనం ఇది ఏర్పాటు చేశాము. బీపీ, షుగర్, థైరాయిడ్, బిఎండి బోన్ మినరల్ టెస్ట్ ఇవన్నీ ఫ్రీగా ఉచితంగా చేస్తున్నాం. సో దాన్ని బట్టి మనకి ఎముకల్లో ఎంత సారం ఉందని తెలుస్తుంది ఆ టెస్ట్ ప్రకారము. ప్లస్ ప్రజలకు కూడా మన బాడీ పైన ఎంతవరకు మన హెల్త్ అనేది కంట్రోల్ మనకు తెలుస్తుంది. సో మెయిన్గా ఆ టెస్ట్లో మనం ఇక్కడ చేస్తున్నాము. మనకి ఉచితంగా కొన్ని మందులు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి హెల్ప్ చేసిన మన శ్రీనివాస్ గారికి, వాలంటీర్లందరికీ చాలా థ్యాంక్స్ అండి. నవాజ్ షరీఫ్ షేక్ డాక్టర్ గారు, మధులేఖ మేడం గారు వీళ్ళ ద్వారా ఈరోజు ఉదయం మార్నింగ్ 8 నుంచి ఇప్పుడు దాకా దగ్గర 150-200 మంది దాకా చూశారు. అందరూ కూడా హ్యాపీగా వచ్చి చూపించుకొని డాక్టర్ సలహా ఓపికగా సార్ వాళ్ళు ఓపికగా చెప్తున్నారు. మేము ఎన్నో ఇక్కడ ఈ ప్రోగ్రాంలు చేసినా చూసాం, కానీ ఇంత ఓపికగా ఇంత సిస్టమేటిక్గా ఎవరో చేయలేదు. సార్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మళ్ళీ 1 మంత్ తర్వాత మాకు సుందరయ్య కాలనీ, చలపతి నగరు ఆ ఏరియాలో కూడా పెట్టాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ మన దివ్యాంగుల కాలనీ వాళ్ళు కూడా, ఎందుకంటే ఇక్కడ పెట్టిన దానివల్ల అందరూ కూడా సంతోషంగా మేము ఇక్కడ పెట్టడం బాగా ఉంది సార్ అని మమ్మల్ని కూడా కార్పొరేటర్గా మమ్మల్ని కూడా అభినందించారు. వీళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ ఈ ప్రోగ్రాం వల్ల, ఈ ఆదివారం పెట్టడం వల్ల అందరూ వచ్చి చూపించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేను దేనికి పాల్గొన్నానంటే, ప్రతిదీ ఎవరైనా సరే నెల్లూరులో ఏ డాక్టర్ వచ్చినా ఇక్కడ ప్రోగ్రాం పెడతామంటే ముందు హ్యాపీగా మేము పెట్టమని చెప్తాం. ఎందుకంటే ఇది వార్డు చివరి ప్రాంతం కాబట్టి హాస్పిటల్కి ఒకవేళ వాళ్ళు వీలుండి పోగలుగుతారో పోగలరో వాళ్ళ పనులు వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు కాబట్టి అందుకని ఈ ప్రోగ్రాం నేను ఎవరు వచ్చినా సరే పెట్టమంటాను. దాంట్లో మన డాక్టర్ గారు బాగా దీన్ని సీరియస్గా తీసుకొని బాగా చేశాడు. అందువల్ల డాక్టర్ గారికి, మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.